వాడిపోయిన పువ్వులు కొనండి, ఎండిపోయిన ఆకులు కొనండి అని ఎవరైనా అమ్మడం చూసారా? పోనీ పుచ్చిపోయిన పళ్ళు కొనండి, పాడైపోయిన కూరగాయలు కొనండి అని ఎవరైనా ఎక్కడైనా అమ్ముతారా? అమ్మరు కదా. ఎందుకంటే వాళ్ళ వస్తువుల్ని వాళ్ళే తక్కువ చేసుకుంటే ఎవరు కొనరు కాబట్టి, వాళ్ళకి నష్టం జరుగుతుంది కాబట్టి. కానీ కొంతమంది తల్లిదండ్రులు మాత్రం వాళ్ళ సొంత పిల్లల గురించి చెడుగా మాట్లాడుకుంటూ ఉంటారు. సందర్భం దొరికినప్పుడల్లా అసలు సంబంధం లేని వ్యక్తులకు కూడా అనవసరమైన విషయాలు చెప్తూ పిల్లల్ని అవమానిస్తూ ఉంటారు. అలా చెప్పడం వల్ల ఆ పిల్లల్ని మూర్ఖులుగా, పనికిరాని వాళ్ళగా చూస్తారన్న ఇంగిత జ్ఞానం కూడా కొంతమంది తల్లిదండ్రులకు ఉండదు. ఇది ఒక్క చిన్నప్పుడే కాదు, ఎదిగాక కూడా మీ పిల్లలు ఏం చేస్తున్నారంటే, "హా, వాళ్ళు ఉత్త వేస్ట్ ఫెలోస్ అండి" అని ఒక్క మాటతో వెధవల్ని చేస్తారు. పోనీ పెళ్లి చేసుకున్న తర్వాత అయినా మారతారా అంటే, ఆహా, అది ఉండదు. కొత్తగా వచ్చిన కోడల్ని వేధించడం, కొడుకు కోడల్ని శాపించడం. కొంతమంది మూర్ఖపు తల్లిదండ్రులు అయితే కోడల మీద కొడుక్కి, కొడుకు మీద కోడలికి లేనిపోడి చాడీలన్నీ చెప్పి వాళ్ళు గొడవలు పడుతుంటే చూసి రాక్షసానందం పొందడం. ఇలాంటి లక్షణాలున్న తల్లిదండ్రులందరూ మారాలి. తప్పు చేస్తే శిక్షించకపోవటం ఎంత నేరమో, బయట వారి ముందు పిల్లల్ని తక్కువ చేసి అవమానించడం కూడా అంతకంటే పెద్ద నేరం. మీరేమంటారు? కామెంట్స్లో చెప్పండి.